ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సింగర్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ నిన్న లైనింగ్ అయితే కట్ చేసాం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన వేసుకుని ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి అంచు భాగాలు ఉన్నట్లయితే అంచు భాగాలు రెండు కూడా హ్యాండ్స్కి వేసుకోవాలి. మనకి ఇక్కడ బ్లౌజ్కి వచ్చి అంచులు అయితే రాలేదు కాబట్టి నార్మల్గానే ఉంది కాబట్టి డబుల్ ఫోల్డ్ చేసుకోండి. మీకు డిజైన్ ఉన్నట్లయితే డిజైన్ బట్టి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా మనకి ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ అయితే మనకి హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. మనకి జారిపోతున్న క్లాత్స్ అయితే మనకి పిన్స్ పెట్టుకోండి. దేనికి దానికి మనకి సపరేట్గా మనం పిన్ పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీ అవుతుంది కట్ చేసుకోవడం అనేది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది కాబట్టి డబుల్ ఫోల్డింగ్ కరెక్ట్గా తీసుకొని మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క పార్ట్ ముందుగా వేసుకోండి. అలాగే హ్యాండ్స్కి ఈ బార్డర్ అనేది వచ్చే విధంగా చూసుకోవాలి. కాబట్టి ముందు డబుల్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. మనం కొంచెం ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు క్లాత్ అనేది. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వేసుకోండి. ఇది హ్యాండ్స్ ఈ బార్డర్కి వేసుకోవచ్చు మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇది క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ ఇక్కడ సరిపోతుంది. అలాగే ఓపెన్ ముక్కలు కూడా ఇక్కడ సరిపోతుంది. మనకి హ్యాండ్స్కి వచ్చి కింద అంచు భాగం దగ్గర వేసుకుంటే సరిపోతుంది పొడవు అనేది. కాబట్టి హ్యాండ్స్ లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు బ్యాక్ ఫ్రంట్ ఇవి తీసుకుంటే సరిపోతుంది మెయిన్ క్లాత్స్. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలి కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. లైనింగ్ని ఏ పార్ట్ కా పార్ట్ ఈ విధంగా కట్ చేసుకొని సపరేట్గా ఫోల్డ్ చేసుకోండి. మరి బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉంది, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు క్లాత్ నెట్టు జరపకండి. క్లాత్ జరపడం వల్ల మనకి అటు ఇటు పక్కకు పోతుంది కాబట్టి అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా సపరేట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు వాళ్ళు జారిపోతుంది అనుకున్నట్లయితే ఇంకా మీరు చుట్టూరు గమ్ పెట్టుకొని అటాచ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా సింపుల్ టిప్స్ పాటించండి. ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దేనికి సెపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు షేప్ పట్టి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2 పీసెస్.
మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లంగా జాకెట్స్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కొత్తగా చేసిన వాటిలో. ఈ విధంగా చుట్టూరు ఎక్స్ట్రా కట్ చేసుకోవడం మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. అందుకే ఓపెన్ ముక్కలు మనకైతే ఇంత పొడవు అవసరం లేదు, కొంచెం కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి. మనకి ఓపెన్ ముక్కలు ఒకటి ఉంటే సరిపోతుంది. లైనింగ్ ఒక సైడ్ ఉంటే కరెక్ట్గా ఒక సైడ్ వేసుకోండి, లేదా 2 సైడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాట్ అనేది హ్యాండ్స్కి వచ్చే విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్లోనే ఉంచుకొని కట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా బార్డర్ వచ్చే విధంగా కొంచెం ఎక్స్ట్రా అనేది వదులుతున్నాను మార్కింగ్కి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేస్తున్నాను, కొంచెం ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా బార్డర్ అనేది హ్యాండ్స్కి వచ్చే విధంగా చూసుకొని అటాచ్ చేసుకోండి. ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ప్రతి పార్ట్ కూడా ఈ విధంగా సపరేట్గా పెట్టుకోండి. మీరు ఏ పార్ట్ ఆ పార్ట్ పిన్స్ పెట్టుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా. అలాగే బ్యాక్ ఫ్రంట్ షేప్ బెల్ట్స్ ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.